10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎన్డీసీసీబీలో నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సహకార సంఘాల ఆర్థిక పరిస్థితి, వ్యాపార లావాదేవీలు, రుణాల పంపిణీ, రుణాల వసూలు, డిపాజిట్లు, రైతులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలపై చైర్మన్ సమీక్షించారు. నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను తిరిగి లాభాల బాట పట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఈఓలతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సహకార సంఘాలు కొన్ని నష్టాల్లో ఉన్నాయని, మరో 5 సహకార సంఘాలు వ్యాపార వృద్ధిలో ముందంజలో ఉన్నాయని తెలిపారు. నష్టాల్లో ఉన్న సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా పనిచేసి ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు విస్తృతంగా రుణాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన రుణాలను సకాలంలో అందించాలని చైర్మన్ సూచించారు. ముఖ్యంగా ట్రాక్టర్ రుణాలు, బంగారు రుణాలు, గృహ రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తదితర రుణాలను అర్హత కలిగిన రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రుణాల మంజూరుతో పాటు వాటి వసూలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను మరింత విస్తరించాలని, సంఘాల వ్యాపార కార్యకలాపాలను పెంచడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని చైర్మన్ సూచించారు. సంఘాలు లాభాల్లోకి వచ్చేందుకు స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించాలని అన్నారు. సహకార సంఘాల సీఈఓలు తమ పరిధిలోని రైతులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ రైతుల అవసరాలను గుర్తించి రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలను అందించాలని సూచించారు. రుణాల మంజూరు, వసూలు, డిపాజిట్ల పెంపు, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా సహకార సంఘాలను అభివృద్ధి చేస్తే వాటి కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న సంఘాలను లాభాల బాట పట్టించేందుకు అవసరమైన మార్గదర్శకాలు సహకారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తరపున అందిస్తామని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ ఎస్ శ్రీనివాసరావు, డీజీఎం ఏ రమేష్ బాబు, ఏజీఎం సిహెచ్ శ్రీనివాసులు, బ్యాంక్ మేనేజర్ మునిచందనతో పాటు నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Around 50,000 business. 29, 188 crores. చదువుతుండవా? ఇవ్వద్దు అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళు నా బైపర్కేషన్ చేసుకొని వాళ్ళ పార్టీషన్ చేసుకొని ఉంటే వాళ్ళందరూ సంతకాలు పెడితే ఇచ్చేసి
మా బ్రాంచ్ మేనేజరు మా సిబ్బంది పాల్గొనడం జరిగింది. వెంకటగిరి ప్రాంతం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కడ ప్రాంతమైనా వెంకటగిరి సుప్రసిద్ధమైనటువంటి ఈ దేశంలో పేరెన్నికన్నటువంటి శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రాంతం వెంకటగిరి. చాలా మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా బయట ప్రాంతాలు కూడా వెంకటగిరి శారీస్ని ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి దగ్గర మా బ్రాంచ్ ఉంది. జిల్లాలో హైయెస్ట్గా సొసైటీ ఉండేది కూడా వెంకటగిరి నియోజకవర్గం. ఈ బ్రాంచ్ కింద 15 సొసైటీలు ఉండటం జరిగింది. 15లో 6 మాత్రమే నామమాత్రమైన ఆదాయం ఉంది, 9 మాత్రం నష్టాల్లో ఉంది. ఈ 9 సొసైటీస్ కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకే ఆ సిబిఎస్ కూడా టెంపరీగా ఈరోజు జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. బ్రాంచ్ కూడా బిజినెస్ ఏమో 217 కోట్లు ఉంది, లోనింగ్ ఏమో 188 కోట్లు ఉంది. కానీ డిపాజిట్స్ మాత్రం నామమాత్రం 29 కోట్ల రూపాయలు ఉంది. ఇటువంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది వెంకటగిరికి అంటే బ్యాంకు సిబ్బంది పనిచేయట్లేదా, సొసైటీలో ఉన్నటువంటి సీఈఓస్ ఏమన్నా మనకి సపోర్ట్ చేయట్లేదా, దాని మీద ఈరోజు రివ్యూకి రావడం జరిగింది. వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ 15 సొసైటీ సీఈఓస్కి అంటే ప్రెసిడెంట్కి ఇట్లా కూడా సీఈఓస్ అనాదిగా ఇక్కడ సంఘాల్లో పనిచేస్తున్నట్టు నడుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే లోనింగ్ ఉందో మన యాక్చువల్గా ఈ సొసైటీస్ దాదాపు 130 సంవత్సరాల క్రితం ఏదైతే లోనింగ్ చేస్తూ ఉన్నామో, పంట రుణాలు చేస్తూ ఉన్నాము, ఎల్టీ లోనింగ్ చేస్తున్నాము, ఎస్టీఆర్ఎస్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త కూడా హౌసింగ్ కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా గ్రామనత్తాలకు కూడా లోనింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న చిన్న స్మాల్ లోనింగ్ కూడా చేసే అవకాశం ఉంది. వీటంటే కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా చేయమని చెప్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ బ్రాంచ్ కూడా టౌన్లోనే ఉంది. కానీ ఈ బ్రాంచ్ అనుకున్నంత ఇంటికి పోవట్లేదని వెంకటగిరిలో అప్పటి పాత రోజుల్లో మాకు డిసిఎంఎస్ వచ్చినటువంటి హైవేలో ఉన్నటువంటి 5 ఎకరాల స్థలంలో 1 ఎకరా స్థలంలో కన్వర్షన్ చేసి మన బ్రాంచ్ బిల్డింగ్ కట్టించడం జరుగుతుంది. మిగతా 4 ఎకరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ దగ్గర ఉండకూడదు, మీరు దాన్ని బాడీకి ఇవ్వకూడదు అనే ఒక సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని ఆప్షన్ చేసే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏమో కరెంట్ అకౌంట్స్ కూడా దాదాపు 47 కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఉండేదానికేమో దాదాపుగా 14,800 అకౌంట్స్ ఉన్నాయి. అందులో సీకేవైసీ కంప్లీట్ అయినైతే 12,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో టైం బీయింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, కానీ ఆ అకౌంట్స్ని కూడా ఆ కస్టమర్స్ ఉపయోగించుకోవటానే దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మా మేనేజర్ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కొంచెం మంచిగా పనిచేస్తారు చూడమన్నాను. అదేవిధంగా 100-150 మంది మా సొసైటీ అధ్యక్షులంతా ఈ ప్రాంతంలో బాగా పలుకుబడిన వ్యక్తులు కాబట్టి ఒక 150 మందిని సమావేశపరిచి ఒక ఈవినింగ్ టైంలో గెట్ టుగెదర్ లాంటిది ఏమైనా పెట్టి వచ్చే రోజుల్లో డిపాజిట్స్ కంటే కూడా ఓడీస్ కానీ ఏమన్నా బిజినెస్కి కనిపించేటువంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చి ఈ బ్యాంకుని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దానిలో భాగమే ఈ వెంకటగిరి బ్రాంచ్కి రావడం జరిగింది. మీరు నాతో పాటు పార్టిసిపేట్ చేసి నేను చెప్పిన దాన్ని విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు